ఇది మర్డర్ కాదు, మాయ. రాకూడని ప్లేస్కి రాకూడని టైంలో వచ్చాడు. ఆడు బయటికి వెళ్ళకూడదు. ఏమండవు? బాబా గారి రైట్ హ్యాండ్ భాషా గారు రమ్మంటున్నారు. వారు ఆ గదిలో ఉన్నారు. వెళ్ళండి, మొత్తం చెప్పండి. ఏం జరిగితే అదే జరుగుతుంది. బాగా తెగించావురా నువ్వు. చెప్తా. నమస్తే భాషా గారు, చెప్పండి. ఇప్పుడు ఉన్నాడే వాడు. ఏమిటి సీమటపాకాయ పేరిన చప్పుడొచ్చింది? అయ్యయ్యో గురువు గారు, ఏమిటి మీరు భాషా గారిని చంపేశారా? నేను చంపేయడం ఏంట్రా? నేను గదిలోకి రాగానే లైట్లు పోయాయి. లైట్లు వచ్చేసరికి నా చేతిలో గన్నుంది, అక్కడ శవం ఉంది. మరి దాన్నేనండి ఇక్కడ మర్డర్ అంటారు. భాషాబాయ్, 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 చచ్చిపోయావా? చంపేశావారా? మా భాషాబాయిని మాకు లేకుండా చేస్తావా? మా బాబాకి రైట్ హ్యాండ్ లేకుండా చేస్తావా? ఒరే, నిన్ను చంపేస్తా. ఆగండి మిట్టా గారు, నా ముఖం చూసి క్షమించేయండి. నేను క్షమించినా బాబా క్షమించడు. అరే, నిన్ను చంపేస్తా. ఆగండి బాబా గారు, మీరేం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు చెప్పావు కాబట్టి వదిలేస్తున్నా. బాబా వచ్చే టైం అయింది. ముందు శివాన్ని తీసుకెళ్లి సముద్రంలో పడేద్దాం. ఏంటి మీరు అనేది? కర్మకాండాలు జరిపించకుండా సముద్రంలో పడేస్తే ఆత్మ శాంతించదండి. చంపేసింది చాలకుండా సాంప్రదాయాలు మాట్లాడతావా? నీ అమ్మమ్మ. చెప్పరా? అబ్బాబ్బా మీటా గారు, మీరు ఆ బూత్ల పంచాంగం ఆపండి. గురువు గారు, మీరు ఆచారాలు పక్కన పెట్టండి. మీటా గారు, మీరు రండి. ఇలా మర్డర్ కేసులో ఇరుక్కుంటానని ఎప్పుడు అనుకోలేదు. ఇలా మర్డర్ అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు.